అంటే తపశ్శక్తి విద్యుత్ శక్తి లాంటిది. అందుకని మంచివాళ్ళు ఇస్తారు, చెడ్డవాళ్ళు. కుంతీదేవి ఇచ్చింది, గాంధారు ఇచ్చింది శాపం. గాంధారు కుష్ఠుడికి ఇచ్చింది శాపం, ఏకంగా పరమాత్మకి ఇచ్చింది. ఆయన కొంగు ఒగ్గి భరించాడు ఆ శాపాన్ని. నువ్వు పతివ్రతవమ్మా, నువ్వు ఇస్తావు, తప్పనిసరిగా భరిస్తాను, పాండవులను ఏం చేయక శాపం ఏదో నాకు ఇచ్చి అన్నాడు ఆయన. భక్తుల్ని కాపాడే లక్షణం కాబట్టి. అంటే శాపం ఇచ్చేటువంటి శక్తికి సత్ప్రవర్తనకి సంబంధం. అది తపస్సాధన. ఇప్పుడు మన పీఠాధిపతులుగా చెప్పుకుంటున్న వారు కంచి పరమాచార్య లాంటి వారు పీఠంలో కూర్చుని జపం చేసేవారు. వారికి అటువంటి తపశ్శక్తి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళు కూడా చేస్తే ఉండి వీడు చేయడం మానేసి సమ్మర్ క్యాంప్, వింటర్ క్యాంప్ పెట్టి తిరుగుతున్నారు వీళ్ళు. అందుకని వీళ్ళకి ఏ శక్తి ఉండదు, అనుమానం వెళ్ళి అక్కడ కూర్చొని చేస్తే ఉంటుంది. అలాంటి శక్తి ఉంది ఊర్వశికి. దేవతలకు సహజంగా ఉంటుంది, ఏ తపస్సు చేయగల. తపస్సు చేయడం వల్లే దేవతలు అయ్యారు. అందుకని వెంటనే ఇచ్చింది, నువ్వు పేడి అవుతావు అంది. నమస్కారం పెట్టి కూర్చున్నాడు, ఏం మాట్లాడాలి అర్జునుడు, నా కర్మ అనుకున్నాడు. వెంటనే దేవేంద్రుడు చాటుగా ఉండడానికి ఎప్పటి నుంచో ఊర్వశి మీద అనుమానం, ఓ గూఢచారిని పెట్టి